అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. సండే. ఇదే నా ఫస్ట్ బ్లాగ్. అందరికి సపోర్ట్ కావాలి. కొంచెం కనబడతానా? ఇదే నా ఫస్ట్ బ్లాగ్. కనబడలు ఉన్న ఫస్ట్ టైం అయితే ఇక మా మమ్మీ అయితే బోనం తయారేస్తుంది. మొత్తం హైదరాబాద్ తీరు వస్తుంది మొత్తం. ఇక మా అమ్మ అయితే బోనం రెడీ చేస్తుంది. అమ్మవారి టెంపుల్ అంటే వెళ్ళడం నైటే దర్శనం అయింది. దేవుడి దగ్గర దర్శనం అయింది. బోనం తీసుకొని వెళ్తున్నాం. అమ్మవారి దగ్గరికి బోనాలు చాలా గ్రాండ్. సో గాయ్స్ వెళ్తున్నాం. మొత్తానికైతే టెంపుల్కి వెళ్తాను. మొత్తానికైతే టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్తున్నాం. ఫుల్ క్రౌడ్ ఉన్నది. చూద్దాం. భక్తులకు ముఖ్యమైనది అమ్మవారికి సంబంధించినటువంటి కళ్ళు శాఖ, బెల్లం శాఖ మరియు బోనం టికెట్లు అది పడేస్తాడు. మనం తీసేయాలి. అది ఆట పడి ఇక్కడైతుంది ఆట. ఫైనల్గా దగ్గరకు వచ్చినాం. ఫైనల్లీ ఈ దర్శనం అయితే కంప్లీట్ అయింది గాయ్స్. 2 గంటల తర్వాత దర్శనం అయింది ఫైనల్లీ. 2 గంటల తర్వాత దర్శనం అయింది. ఫుల్ అంటే ఫుల్ మంది గాయ్స్. రూమ్కి వచ్చినాం. ఇలా కొండగట్టుకు పోతాం. పోంగా వీలైతే కొన్ని వీడియోలు ఇస్తా. అక్కడ బద్దిపోచమ్మ దగ్గర వీలు కాలే, వీడియో ఇద్దామంటే వీలు కాలే. పైన నాకు తెలిసి అరౌండ్ ఒక 300 మంది అయినా ఉంటారు ఆ గుడి దగ్గర. ఎందుకంటే ఒక 4-5 రోజులు 5 రోజు అనుకో 5 రోజు. ఫైనల్లీ వచ్చినాం గాయ్స్. చేతుల లగేజీలు గోస పాప అల్లగారు పాప. ఫైనల్లీ దర్శనానికి వెళ్తున్నాము. Finally, darshanam is completed, guys.
కొబ్బరికాయలు కొట్టేది ఉన్నది, కొడదాం. కొట్టేది ఉన్నది, కొడదాం. కొబ్బరికాయలు కూడా కొట్టినాం గాయ్స్, కొబ్బరికాయలు కూడా కొట్టినాం. పెట్టుకోవడానికి కొట్టాం. కాసేపట్లో కూర్చున్నాం. పోయి లడ్డు పులిహోర తీసుకొని పోయి వస్తాం. దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయింది. ఫైనల్లీ ఒక 10 minutesలో అయింది దర్శనం. మంచిగా ఉంది ఫైనల్లీ ప్రస్తుతానికి అయితే. డైరెక్ట్ లక్షపేట వచ్చిన, ఇప్పుడే లేచాం. మంచిర్యాల దగ్గర ఉన్నాం. అలాగా వెయిట్ మంచిర్యాల వెళ్ళిన తర్వాత ఇప్పుడే బస్ దిగినాం గాయ్స్. చెన్నూరు బస్ కోసం వెయిటింగ్ చేస్తాను. ఎట్లయితే